49వ కీర్తన 4వ వచనం చదువుదాం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. కొద్దిగా తగ్గించిన ఆయన దీనులను రక్షణతో అలంకరించును. మనము చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, యెహోవా తన ప్రజల యందు ప్రీతి కలిగిన వాడు. ప్రీతి అంటే ఇష్టము కలిగిన వాడు. ఏంటది? ఇప్పుడు చెప్పండి. యెహోవా చెప్పండి, నా యందు ప్రీతి కలిగిన వాడు అంటే ఇష్టము కలిగిన వాడు. అందరూ చెప్పాలి, ఇష్టము నా యందు అంటే మనం ఎట్లా చెప్పుకోవాలి? నేనంటే దేవునికి ఇష్టం అని చెప్పాలి. ఎంతమంది చెప్తారు ఆ మాట? నేనంటే దేవునికి ఇష్టము చెప్తారు. మరొకసారి, నేనంటే దేవునికి ఇష్టము. ప్రీతి కలిగిన వాడు, మనమంటే ఆయనకి ఇష్టం కలిగిన వాడు, మనమంటే చాలా ఇష్టం ఆయనకి. మిమ్మల్ని అడిగితే, అమ్మా నీకు పెద్ద కుమారుడు ఇష్టమా చిన్న కుమారుడు ఇష్టమా అంటే ఏం చెప్తారు? ఇద్దరు ఇష్టమే, కానీ చిన్నోడు అంటే బాగా ప్రేమయ్యా. అర్థమవుతుందా? ఇద్దరు ఇష్టమే, కానీ చిన్నోడు అంటే బాగా ప్రేమ, పెద్దోడంటే ఆయనకు ప్రేమ. అమ్మాయి అంటే నాకు ప్రేమ, అబ్బాయి అంటే ఆమెకు ప్రేమ అని చెప్పుకుంటాం. దేవుడు అంటున్నాడు, బాగా వినండి. దేవుడు అంటున్నాడు, యెహోవా తన ప్రజల యందు ఇష్టము కలిగి, అంటే ప్రజలందరి యందు ఇష్టము కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, ప్రీతి కలిగి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం. మరొకసారి స్తోత్రం చెప్దామా? ఇంకొకసారి స్తోత్రం చెప్దామా? చూడండి, మనము దేవునికి ఎలాగ ప్రీతి గలవారముగా ఉంటాము. ఎట్లా ప్రీతిగా అంటే దేవునికి ఇష్టమైనటువంటి వారంగా ఎలా ఉంటాం? ఎప్పుడు ఉంటాం? కొన్ని వచనాల ద్వారా. అమ్మ ఇంక తిరగబాకండి, కాసేపు తిరగబాకండి అమ్మ, కాసేపు తిరగబాకండి, కాసేపు సైలెంట్ కూర్చొని. స్తోత్రం. ఇప్పుడు రాత్రంతా కూర్చొని సిద్ధపడతా వాక్యం. ఆ వాక్యాన్ని తీసుకొని చెప్పడానికి మీరు అటు ఇటు తిరిగారు అనుకోండి, మొదలే నాకు పెద్దగా చదువు కూడా లేదు. మరి చదువు లేనటువంటి వాడిని తీసుకొని వాక్యాన్ని జాగ్రత్తగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలా? మీరు అటు ఇటు తిరిగారు అనుకోండి, ఏం చెప్పాలో ఒక్కోసారి పోతుంది, పక్కన అట్టబడి ఉంటుంది. అందుకని తిరగబాకండి. స్తోత్రం. ఇప్పుడు మనము దేవునికి ఎలాగా ఇష్టంగా మారుతాము అది తెలియాలి మనకి. ఇది పాత నిబంధనలో ప్రభు అయినటువంటి ఆ మహాదేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడినటువంటి మాట అయితే, ఇప్పుడు అన్యజనమైనటువంటి మన గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, మనము ఎట్లాగా దేవునికి ఇష్టమైనటువంటి వారంగా మారుతాము అనేది మనకు తెలియాలి. 149వ కీర్తనలో 4వ వచనంలో ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ నూతన నిబంధనలో అన్యజనులమైనటువంటి మనల గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. లేఖన భాగం వెలుగులో నుండి చూడండి, మనము ఎలాగో దేవునికి ప్రీతికరంగా మారుతాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమపత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. ఇప్పుడు మనం ఇప్పుడు ఇందాక అన్నాం ఏమని, నేను దేవునికి ఇష్టమైనటువంటి వాడను, నేను దేవునికి ఇష్టమైనటువంటి దానను అని చెప్పని ఇందాక మాట్లాడుకున్నాం. చక్కగా చెప్పేటప్పుడు సంతోషపడ్డాం.
నీవు నిజంగా దేవునికి ఇష్టమైనటువంటి దానవుగా ఉండాలి అని అంటే ఏమిటి పరిస్థితి? ఎలా? 15 రోమా పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరు అండి? మనము యూదులము కాదు, లేఖనము కలిగిన వారము కాదు. ఒకప్పుడు దేవునికి దూరంగా బ్రతికినటువంటి వారము, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు తెలియక మన చేతులతో నిర్మాణం చేసుకున్నటువంటి వాటిని దేవుడు అని మొక్కినటువంటి వారము. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకు ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవునికి ప్రీతికరంగా మనం మారాము అంటున్నాడు. ఎట్లా మారాము అనంటే చూడండి, అన్యజనులమైనటువంటి మనము ఎలా మారామంటే అక్కడ చూడండి, అన్యజనుల అను అర్పణ అంటే మనము పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు. దేవునికి స్తోత్రం. అమలారా నా వైపు చూడండి. నీవు ఇందాక దేవునికి ప్రీతికరమైనటువంటి వాడను, ప్రీతికరమైనటువంటి దానను, దేవునికి ఇష్టమైనటువంటి వాడను, దేవునికి ఇష్టమైనటువంటి దానను అని చెప్పని అన్నావు కదా. నిజంగా నీవు దేవునికి ఇష్టమైనటువంటి వాడవా లేకపోతే దేవునికి ఇష్టమైనటువంటి దానవా అనేది ఈ లేఖనం ద్వారా మనం నిరూపించుకోవాలి. వాక్యపు వెలుగులో నీవు పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడాలి. గట్టిగా స్తోత్రం చెప్దామా? నీవు పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడితే దేవునికి ప్రీతికరమైనటువంటి దానం అవుతావు. అర్థమవుతావు? అన్యజనులు అని అర్పణ పరిశుద్ధాత్మ చేత. అంతకుముందు యూదులు ఇశ్రాయేలు ఏ అర్పణ చేత అర్పించబడేవాళ్ళో తెలుసా? ఏ అర్పణ చేత పరిశుద్ధపరచబడేవాళ్ళో తెలుసా? బలి అర్పణ ద్వారా పరిశుద్ధపరచబడేవాడు. ఒక ఎద్దునో, పావురాన్నో, గొర్రెనో, మేకనో, ఎర్రని ఆవు యొక్క బూడిదనో బలిపీఠం మీద అర్పించబడి ఇది నా పాపము నిమిత్తమై నేను అర్పిస్తున్నాను అని చెప్పి దాని మీద చేయబెడితే యాజకుడు దేవునితో చెప్తూ ఇది ఇతని పాపము నిమిత్తమై ఇది అర్పించబడుతుంది అని చెప్పి దాని మీద చేయి వేసి దాన్ని నరికి బలి అర్పణ చేసేవాళ్ళు. అప్పుడు అతను పరిశుద్ధపరచబడ్డాడు అని అతను నమ్మి వెళ్ళేవాడు. ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నటువంటి మనము, అన్యజనులమైనటువంటి మనము ఇప్పుడు పరిశుద్ధపరచబడాలి. ఎలా పరిశుద్ధపరచబడతాం అంటే పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడినటువంటి మనము దేవునికి ప్రీతికరంగా మారుతాం, దేవునికి ఇష్టంగా మారుతాం. స్తోత్రం చెప్దామా గట్టిగా? చూడండి, ఒకసారి పేతురు మేడగది మీద ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంకొక ఆయన కొర్నేలు అనబడుతున్నటువంటి వ్యక్తి, ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. దాదాపు ఇంచుమించుగా 3 గంటల సమయం పగళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే దేవుని దూత కొర్నేలుకి ప్రత్యక్షమైంది. పలానా చోట దేవుని సేవకుడు ఉంటాడు, దైవజనుడు ఉంటాడు, పిలిపించుకోండి అని దేవుని దూత ఆయనతో మాట్లాడితే సరేనని చెప్పని ఒక 3 వ్యక్తులని, సైనికులను తీసుకొని పంపించి పలానా చోట చర్మకారుడు అయిన సీమోని ఇంటి దగ్గర దైవజనుడు ఉంటాడు, సముద్ర బొట్టున ఆయన పిలుచుకొని రండి అని చెప్పని సైనికులను పంపిస్తాడు కొర్నేలు. ఈలోపు ఈయన ప్రార్థన చేస్తుంటాడు. ఎవరు? పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు
ఆ కలలో దర్శనంలో ప్రార్థనలోనే ఇద్దరు నిద్రపోతున్నప్పుడు కాదు, కొన్నేళ్ళు నిద్రపోలేదు, పేతురు కూడా నిద్రపోలేదు. ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక దుప్పటి, చతుష్పాద జంతువులు, అందులో మంచి ఉన్నవి, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి విధంగా పవిత్రమైనవి, అపవిత్రమైనవి కూడా ఉన్నాయి ధర్మశాస్త్ర ప్రకారం. వాటన్నిటినీ చతుష్పాద జంతువులన్నిటి చంపుకుని తిను అని ప్రభువు చెప్తుంటే, నిష్ట కలిగినటువంటి యూదుడై ఉండి నేను వాటిని చంపుకు తిననయ్యా, అవి అపవిత్రమైనటువంటి జంతువులు అని చెప్పని అంటే, దేవుడు పవిత్రపరిచిన వాటిని అపవిత్రమైనవి ఎట్లా అంటావని చెప్పని మారు మాట్లాడిన తర్వాత ఆ దర్శనము దుప్పటి వెళ్ళిపోతుంది. ఆయన లేచి ఏంటా అని విచారణ చేస్తూ ఉండగా సైనికులు వచ్చి, ఫలానా నీతిమంతుడైన కొన్నేళ్ళు ఉన్నాడు, ఆయన మిమ్మల్ని దర్శించాడంట దేవుని దూత చేత దర్శించబడి నిన్ను తీసుకుని రమ్మన్నాడని చెప్పాను. కానీ అంతకుముందే దర్శనం వచ్చినటువంటి ఈ పేతురు, నీ దగ్గరకు మనుషులు వస్తారు, వాళ్ళతో పాటు వెళ్ళు అని చెప్పని ప్రకటించిన తర్వాత ఈ నిశ్చింతగా కొన్నేళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు నామమును బట్టి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల గురించినటువంటి విషయాలు చెప్తూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు దిగుతాడు. స్తోత్రం. ఇవన్నీ కూడా 10వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఉంటుంది. ఈ 10వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖనాలన్నీ కూడా, ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు కొన్ని విషయాలు నేను చెప్పాను. ఎప్పుడైతే దేవుని యొక్క సువార్తను ప్రకటించబడుతుందో అప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి వారు భాషలతో మాట్లాడడం మొదలు పెడతారు. స్తోత్రం. అర్థమవుతుందా? భాషలతో మాట్లాడుతూ అంటే దాని అర్థం ఏమిటి అంటే, అన్యజనులు కూడా పవిత్రపరచబడ్డారు పరిశుద్ధాత్మ దేవుని చేత. గట్టిగా స్తోత్రం చెప్దామా? అందుకనే రోమాపత్రికలో పౌలు గారు రాస్తూ అంటాడు అన్యజనుల అర్పణ పరిశుద్ధాత్మ దేవుని చేత పరిశుద్ధాత్మను పొందుట ద్వారా పరిశుద్ధపరచబడ్డారు. ఈ పరిశుద్ధపరచబడినటువంటి జనము దేవునికి ఇష్టమైనటువంటి వారు. ఇప్పటివరకు అర్థమైంది కదా? ఎవరిష్టమైనటువంటి వారు? స్తోత్రం స్తోత్రం అని ముసుగేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా నోటికి వచ్చినటువంటి మాట్లాడేటువంటి వారు కారు. వివేచన లేకుండా దేవుని జనముగా ఉన్నామన్నటువంటి ఆలోచన లేకుండా ప్రవర్తించేటువంటి వారు కారు. నోటి శుద్ధి కలిగినటువంటి వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడి పవిత్రపరచబడినటువంటి వారై వారు దేవునికి ఇష్టలైనటువంటి వారు. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇష్టలైనటువంటి వారు ఎవరు? పవిత్రపరచబడినటువంటి వారు, దేవునికి ప్రీతి కలిగినటువంటి వారు, పరిశుద్ధాత్మ చేత కడగబడినటువంటి వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు, దేవునికి ఇష్టలైనటువంటి వారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎవరిష్టం? దేవునికి ఎవరిష్టం? పరిశుద్ధాత్మ వలన పవిత్రపరచబడినటువంటి వారు, ఇష్టమైనటువంటి వారు. ఇప్పుడు మనం ఇష్టంగా ఉన్నామా? ఇప్పుడు చెప్తారా ధైర్యంగా, నేనంటే దేవునికి ఇష్టము అని ఇప్పుడు చెప్తామా? మన మనస్సాక్షి ఒప్పుకుంటుందా? స్తోత్రం. హల్లెలూయా. మనస్సాక్షులు ఏమైనా మచ్చలు డాగులు ఏమన్నా మధ్యలో చేరుతుంటే కొద్దిగా జాగ్రత్త పడండి. ఇందాక చెప్తున్నప్పుడు అందరం సంతోషంగా చెప్పాము, నేనంటే దేవునికి ఇష్టము, నేనంటే దేవునికి ప్రీతి, నేనంటే దేవునికి ప్రేమ అని చెప్పుకుంటున్నాం. చెప్పేటప్పుడు ఆనందంగా సంతోషంగా చెప్పాం. ఇప్పుడు చెప్తాం నేనంటే దేవునికి ఇష్టమని అంటే ఎప్పుడు చెప్తా ధైర్యంగా పరిశుద్ధాత్మ చేత శుద్ధి లేనటువంటి ఈ నోటిని దేవుడు కడిగి ఆత్మీయమైనటువంటి వరములతో, భాషల వరములతో నింపబడినప్పుడు, దేవుని ఆత్మ చేత నింపబడి అగ్ని చేత కాల్చబడినప్పుడు, శుద్ధీకరణ జరిగినప్పుడు అప్పుడు కదా నువ్వు దేవునికి ప్రీతికరంగా మారేది. స్తోత్రం. అర్థమవుతుందా?
దేవునికి ప్రీతికరంగా నువ్వు ఎప్పుడు మారుతావంటే పరిశుద్ధాత్మ చేత నీవు కడగబడినప్పుడు, పరిశుద్ధత నీలో ఉండినప్పుడు, పాపము కడగబడినప్పుడు నీవు దేవునికి ఇష్టంగా మారుతావు. స్తోత్రం. ఇంతవరకు అర్థమైంది కదమ్మా. రెండో మాట చెప్తా, జాగ్రత్తగా విను. దేవునికి ప్రీతికరంగా మారినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవునికి ఇష్టంగా మారాం కదా, ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం కదా. ఆయనకి ఒకవేళ నింపబడకపోతే, నోటి శుద్ధి లేకపోతే, నింపబడకపోతే, హృదయ శుద్ధి లేకపోతే కొన్ని రోజులు ఉపవాసాన్ని ప్రకటించుకోండి. మీకు మీరే ఉపవాసాన్ని ప్రకటించుకొని ఏకాంతంగా కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఏకాంతంగా కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. మిగతా అన్న ఇంట్లో వంట ఎట్టన్నా, బరిగొడ్డెట్టన్నా, అంతే కదా, మన బరిగొడ్డెట్ట మళ్ళీ అయిపోతే మన పనులు ఎట్టన్నా, మిరగాయలు మేసులు ఊరుకోరన్నా, నరసమ్మ నేను వెళ్ళాలన్నా, ఎట్టన్నా కానీ దీనికన్నా అవి గొప్పవేం కావు. ఇట్లాగే కొనసాగామనుకోండి, దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలంగా జీవించలేకపోయామనుకోండి, పరిశుద్ధాత్మ అనబడుతున్నటువంటి ఆ శక్తి చేత, ఆ అగ్ని చేత మనము పరిశుద్ధపరచబడకపోయామనుకోండి, ఇట్లాగే ప్రార్థనకు వస్తుంటారు. బాగా వినండి, ఇట్లాగే ప్రార్థనకు వస్తుంటారు, దేవుని సన్నిధికి వస్తుంటారు, కానుకలు ఇస్తుంటారు, దేవునికి భజన చేస్తుంటారు, ఎత్తబడరు. చెప్తున్నా, ఎత్తబడరు. 10 మంది కన్నికలు వచ్చారండి, 5 ఏమయ్యారు? ఎవరు వాళ్ళు? 5 మంది ఎత్తబడ్డారు. ఎందుకని? మెలకువ కలిగి జాగ్రత్త పడినటువంటి వాళ్ళు. అర్థమవుతుందా? మిగతా వాళ్ళు ఎత్తబడనటువంటి వారు, మెలకువ లేనటువంటి వాళ్ళు. అందుకని జాగ్రత్త కలిగి నేను చెప్తున్నటువంటి మాటలు దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. అందుకనే దేవునికి ప్రీతికరంగా ఉన్నటువంటి మనకు దేవుడు ఏం చేస్తాడు? ఇందాక మనం చదివినటువంటి లేఖన భాగంలో ఆయన రక్షిస్తాడు అని ఉంది. చదవండి ఆ మాట. 149వ కీర్తన 4వ వచనం చదవండి ఒకసారి. దీనులను రక్షణతో అలంకరించును. దేవునికి ఇష్టమైనటువంటి వారిని, దీనత్వం కలిగినటువంటి వారిని రక్షణతో అలంకరిస్తాడు. మనం ఉదయం లేచి చక్కగా పౌడర్ రాసి కాస్త ఏమైనా అలంకరణలు ఉంటే అవి చేసుకుంటాం కదా. అట్లాగే దేవుడు కూడా తన పిల్లలకి రక్షణ అనబడుతున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి వలయాన్ని ఆ వ్యక్తికి అలంకరిస్తాడు. మొట్టమొదటిగా ఆ పాత్రని ఇస్తాడు. రెండవది ఏం చేస్తాడో చెప్తా, జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చకచకది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ప్రవర్తన నాకు వినపట్ల. ఒకని ప్రవర్తన యెహోవాకు అంటే ఇష్టంగా ఉన్నప్పుడు, ప్రవర్తన ఏంటది? ప్రవర్తన అంటే ఏంటది? నువ్వు నడిచే నడక కాదు, నీ అంతరంగంలో ఉండేటువంటి ఆలోచనలు. ఇందాక మనం 140వ కీర్తనలో చదివాం కదా. ఒకవేళ నీ ప్రవర్తన, నీ ఆలోచనలు, నీ నడవడిక, నీ తలంపులు ఆ విధంగా ఉంటే దేవునికి ఇష్టంగా ఉండవు. డబ్బులు ఉండొచ్చు, ఎందుకంటే భూమి మీద మనమే కదా అన్నిలు కూడా సంపాదించట్లేదా? అన్నిలు కూడా సంపాదిస్తున్నారు. వాళ్ళ మీద కూడా వర్షం పడుతుంది, వాళ్ళ మీద కూడా ఎండ పడుతుంది, వాళ్ళ మీద కూడా గాలి వీస్తుంది. అర్థమవుతుందా? మనకు ఈ భూ సంబంధమైనటువంటి వాటిలో మనం ప్రత్యేకమైన వారు కాము. వాళ్ళకి ఎన్ని ఉన్నాయో మనకు కూడా అన్నీ ఉన్నాయి. మనం ఎంత లోకంలో ఉన్న వాటిని మనం సంపాదిస్తామో వాళ్ళు కూడా సంపాదిస్తారు.
భూ సంబంధమైనటువంటి వాటిలో మనం ప్రత్యేకమైనటువంటి వారము కాము, ఆత్మ సంబంధమైనటువంటి వాటిలో మాత్రమే మనం ప్రత్యేకమైనటువంటి వారము. గట్టిగా స్తోత్రం చెప్దామా? అందుకే ప్రభు అంటాడు, ఒకని ప్రవర్తన యెహోవాకు అంటే దేవునికి ప్రీతికరంగా ఉండినప్పుడు, చదవండి, ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. ఒకని ప్రవర్తన దేవునికి ఇష్టంగా మారితే, యాకోబు ప్రయాణం చేస్తుంటే దేవునితో ప్రయాణం చేస్తున్నాడు. లాబాను ఇంటి యొద్దకు ప్రయాణం చేశాడు. అక్కడ ప్రయాణం చేస్తున్న సమయంలో దేవునితో దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అక్కడ ఒక ఒప్పందం చేసుకున్నాడు. అక్కడ ఒంటిగా చేతి కర్రతో బయలుదేరినటువంటి యాకోబు మందలతోనూ, ఒంటెలు, గొర్రెలు, మందలు, ఎద్దులు, భార్యలు, పిల్లలు, ఇవన్నీ తీసుకొని, మేకలు, ఇవన్నీ మందలన్నీ తీసుకొని తిరిగి వస్తున్నాడు. ఒంటరిగా వట్టి చేత్తో పట్టుకొని వెళ్ళినవాడు ఇవన్నీ గుంపులుగా వస్తున్నాడు. హృదయంలో మాత్రం మరణ భయం వెంటాడుతుంది. ఏ భయం? యాకోబు అంటే దేవునికి ఇష్టమే, అందుకే దర్శించాడు దేవుడు. స్తోత్రం చెప్దామా? ముందుగానే హెచ్చరిక చేశాడు దేవుడు. పోయిన చోటల్లా ఆశీర్వదించాడు. యాకోబు ఏ పని ప్రారంభం చేస్తే ఆ పని ఆశీర్వదించబడింది. ఆ మందలు దీవించబడ్డాయి. అది లాభాను గ్రహించాడు, అంటే ఎదుటి వ్యక్తులు కూడా గ్రహించారు. అయితే చూడండి, తిరిగి వచ్చేటప్పుడు మరణ భయం వెంటాడుతుంది. ఏశావు చంపుతాడేమో. స్తోత్రం చెప్తారా దేవునికి? హల్లెలూయా. ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన అందరిని ఎటోళ్ళనాడు పంపించేశాడు, భాగాలుగా విభజించి. ఒక్కడే ఎబ్బోకు రేవు దగ్గర కూర్చున్నాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. యాకోబు ప్రవర్తన దేవునికి ఎప్పుడు నచ్చిందో తెలుసా? నీ పేరేమిటయ్యా అంటే మోసగాడు అన్నాడు. యథార్థంగా ఒప్పుకున్నాడు దేవుని ఎదుట. నీ పేరేమిటి అని అంటే, ఈ మోసగాడయ్యా. స్తోత్రం చెప్దామా? నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు కాదు కానీ ఇశ్రాయేల్ అని దేవుడు అక్కడ పేరు మార్చాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా అండి దేవునికి ఎప్పుడు ఇష్టంగా మారుతామంటే, శత్రువులు మిత్రులుగా చేస్తాడంటే దేవుడు. మన జీవితంలో దేవుని ఎదుట ప్రతిదీ ఒప్పుకోవాలి. దేవుని ఎదుట ప్రతిదీ యథార్థంగా ఉండాలి. దేవునికి ఇచ్చినటువంటి మాటలో యథార్థంగా ప్రవర్తించాలి. దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మనము యథార్థంగా పనిచేయాలి. ఎప్పుడైతే ఈ యొక్క అనుభవాలు మన జీవితంలోకి వస్తాయో, అప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి వానివిగా నువ్వు మారుతావు. దేవునికి ఇష్టమైనటువంటి వానివిగా నువ్వు మారితే, దేవుడు నీ ఎడల నీకు ఏదైతే శత్రువుగా ఉందో, ఒక్కొక్కరికి రోగం శత్రువుగా ఉంటుంది, ఒక్కొక్కరికి అప్పు శత్రువుగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఇంటి ప్రక్క వారు శత్రువులుగా ఉంటారు, ఒక్కొక్కరికి ఏదో మీ సమస్యలు ఏమున్నాయో నాకు తెలియదు కానీ మీ సమస్య మీకు శత్రువుగా ఉంటే అది తొలగించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు మరణ భయంతో పరిగెత్తుకుంటూ తన స్వదేశానికి వస్తున్నాడు. రావాలి తప్పదిక. మరణ భయానికి బదులు స్నేహాస్తం అందించబడింది యేసావుతో. స్తోత్రం చెప్దామా? ఎప్పుడు దేవుని ఎదుట తన హృదయాన్ని యథార్థంగా ఉంచినప్పుడు, ప్రవర్తన యథార్థంగా ఉంచినప్పుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? అది చూడండి. అందుకనే ఇస్సాకు కూడా అండి, ఇస్సాకు మచ్చలేని వ్యక్తి.
ఇస్సాకు జీవితం మచ్చ డాగు లేనటువంటి జీవితం. యాకోబులన్నా కొద్ది గొప్ప కొన్ని సంవత్సరాల పాటు మోసగాడు, కానీ ఇస్సాకులో మచ్చలేదు, డాగు లేదు. ఆయన జీవితం యేసు ప్రభు వారితో పోల్చొచ్చు. ఇప్పుడు యేసు ప్రభు వారు క్షమించండి, ఇస్సాకు కూడా ఆ ప్రాంతంలో గెరారు ప్రాంతంలో జీవిస్తూ నడుస్తున్నప్పుడు అబ్రహాము తర్వాత అబీమెలెకు ఈయన మీద అసూయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పని పంపించేస్తుంటే అబీమెలెకు వచ్చి ఇతనితో సమాధాన పడతాడు. దేవునికి ఇష్టంగా మనము ప్రవర్తించినప్పుడు మన ఎదుట ఏదైతే మనల్ని సమస్య ఇబ్బంది పెడుతుందో దాని నుండి మనము తొలగింపబడతాం. అది మరణ భయమైనా సరే, ఒంటరితనమైనా సరే, అప్పైనా సరే, రోగమైనా సరే, ఆయనకి ప్రీతిగా మన ప్రవర్తన ఉన్నప్పుడు, ఇష్టంగా మన ప్రవర్తన ఉన్నప్పుడు వాటి నుండి దేవుడు మనల్ని తొలగిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక మాట కూడా చదువుతాను చూడండి. మనము దేవునికి ప్రియముగా మారినప్పుడు మనము చేయవలసిన బాధ్యతలు 3 భాగాలుగా చెప్తున్నాను ఈ మాటలు. మొదటిది, దేవుడు మనం ఎలా ప్రీతికరంగా దేవునికి మారుతాం. స్తోత్రం చెప్దామా? రెండవది, దేవునికి ప్రీతికరంగా మనం ఉంటే మనకేం చేస్తాడు. దేవునికి ఇష్టంగా మారిన మనము ఏం చేయాలి, మన బాధ్యతలు కొన్ని ఉంటాయి. అర్థమవుతుందా? ప్రీతికరంగా ఉన్నటువంటి మన బాధ్యతలు, దేవునికి ఇష్టంగా ఉన్నటువంటి మన బాధ్యతలు, ఇష్టంగా మార్చబడినటువంటి బాధ్యతలు. ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారు అనుకోండి, వాళ్ళకి 2 బిడ్డలు ఉన్నారు. తల్లిని అడిగితే నీకు ఏ బిడ్డమ్మా అంటే నాకు చిన్న బిడ్డ అంటే ఇష్టమయ్యా అంటది. తండ్రిని అడిగితే నాకు పెద్ద బిడ్డ అంటే ఇష్టమయ్యా అని అంటాడు. ఇద్దరంటే ప్రేమ, కానీ బాగా ఇష్టం వాడు. ఇద్దరికి సమానంగానే ఉంటాయి తెచ్చేటప్పుడు, కానీ హృదయంలో కొద్దిగా పెద్దోడుగో చిన్నోడుగో చోటు ఉంటుంది. ఉంటినప్పుడు బాధ్యతలు, తల్లిదండ్రుల పట్ల బాధ్యతలు కూడా ఉండాలి కదా పిల్లలకి. అమ్మ ఉండాలా లేదా? ఉండాలి. అట్లాగే దేవునికి ప్రీతికరంగా మనం మారినటువంటి మనము, దేవునికి ఇష్టంగా మారినటువంటి మనము, ఆయన పరిశుద్ధాత్మను భయానగా ఇవ్వబడినటువంటి మనము కొన్ని బాధ్యతలు కలిగి మనం ఉండాలి. సంఘంలో, సమాజంలో బాధ్యతలు కలిగి మనం ఉండాలి. రాత్రి నిద్రలేదు ఈ వాక్యాన్ని సిద్ధపడేటప్పుడు, అటు పడుకుంటా మళ్ళా వాక్య ధ్యానం, కోడికి నిద్ర కన్నా మరీ దారుణం అయిపోయింది ఆ పరిస్థితి. రాత్రి ఏంటి పరిస్థితి? ఎట్లా మనము దేవునికి ఇష్టంగా ప్రియులుగా ఉన్నప్పుడు ఎట్లా మనము స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. చకచకదండి, కొన్ని లేఖలు అట్టకట్టకట తీసేయండి, ముగింపులోకి వస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఇప్పుడు దేవునికి ప్రీతికరంగా ఇష్టంగా మారిన మనం ఎలా నడుచుకోవాలి, మన బాధ్యతలు ఏమిటి అని తెలుసుకోవాలి. సంఘంలో ప్రతి వ్యక్తి కూడా వచ్చామా పోయామా అన్నట్టుగా ఉండకూడదు. అది తప్పది. అది దేవుడు లెక్క అడుగుతాడు. సంఘంలో వచ్చామా పోయామా అన్నట్లుగా ఉండకూడదు. సంఘంలో మనము దేవునికి ఇష్టానుసారంగా ఎలా ఉండాలో కూడా మనకు తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమిటి అనంటే చూడండి, దేవునికి ప్రీతికరమైనటువంటి మనము దేవుని వెలుగులో నడుచుకోవాలట. ఎలా? ఏ వెలుగులో నడుచుకోవాలి అనంటే
ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించాలి. ఏది పరీక్షించాలి అంటే దేవునికి ఇష్టమైనటువంటిది ఏదో, దేవుని చిత్తమేదో మనం తెలుసుకోవాలి. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు, అమ్మా వినండి, ఎవరినైనా భోజనానికి పిలిచామనుకోండి, ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని, ఆయన వలన మనకు చాలా లాభం దొరుకుతుంది అన్నటువంటి వ్యక్తిని, ఆయన మన ఇంటిలోనికి వస్తేనే మనకు మేలు జరుగుతుంది అన్నటువంటి వ్యక్తిని భోజనానికి పిలిచామనుకోండి, భోజనానికి పిలిచిన తర్వాత ఆయనకి ఏది ఇష్టమో, ఏం భోజనం చేస్తాడో తెలుసుకుంటావా లేదా? ఒకవేళ మంచి కారం పచ్చడి ఇష్టం అనుకోండి, అదే చేసి పెడతావు. లేకపోతే మంచి చికెన్ ఇష్టం అనుకోండి, అదే చేసి పెడతావు. ఏది ఇష్టమో అది చేసి పెడతావు కదా, అంతే కదా. ఆయనకి ఇష్టమైనటువంటి కాకరకాయ కూర చేయం కదా. ఆయనకి ఏది ఇష్టమో పరీక్షించి చేస్తాం. అట్లాగే దేవునికి ఏది ఇష్టమో ముందు అది పరీక్షించి దేవుని యొక్క వెలుగులో నడవడానికి మనం ఇష్టపడాలి. దేవునికి ఇష్టమేవో కొన్ని మాటలు చెప్తాను, దేవునికి ప్రీతికరమైనటువంటివేవో కొన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కరు తీయండి. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8:12 చక్కచక్క తీయండి. కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరము. దేవునికి స్తోత్రం. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదయే ఇచ్చినది దేవునికి ప్రీతికరమైనటువంటిది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం కోటాలు పెడుతున్నాం. మీకు ఏది కలిగి ఉన్నదో అది తినండి, అప్పు చేసి పప్పు కూడా చేయవద్దు. అర్థమవుతుందా? మీకు ఏది కలిగి ఉందో హృదయపూర్వకంగా దేవునికి ప్రీతికరంగా తీసుకురండి. రెండవది, దేవుని పరిచర్య నిమిత్తమై ఇక్కడ కానుక గురించి మాట్లాడుతున్నాడు. సనగవద్దు. మీ హృదయంలో ఏదైతే ఉందో ఏదైతే ఉందో, ఎంతైతే కలిముందో అంతవరకే హృదయపూర్వకంగా ఇవ్వండి. అంతేగాని స్తోత్రం ఎంతైతే ఉందో అంత మాత్రమే. అంటే లేమి, ఇప్పుడు కొంత బాగా విస్తరించబడ్డట్టు వాళ్ళు కూడా ఉంటారు. ఇచ్చేదేదో హృదయపూర్వకంగా ఇవ్వండి. కానుకైనా సరే మీరు ఇచ్చేటువంటి మీకు ఫలము దొరుకుతుంది, అది హృదయపూర్వక. అందుకే ఇక్కడ రాస్తాడు, ఇదిగో మీ ఏదైతే దేవుని 12వ వచనంలో మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే, ముందు మనసు సిద్ధపరచుకోండి. ఎంత దేవునికి ఇవ్వాలి? ఇదివరకు పాత నిబంధనలో 10వ భాగం ఉండేది. 10వ భాగము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అది వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చబడింది కనుక అది ఎంతైతే మనసులు అనుకుంటారో అది దేవునికి ప్రీతికరంగా సిద్ధపాటు కలిగి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. చూడండి ఇంకొక మాట, ఆ కింద కూడా చదవండి, 13 వచ్చు. తేలికగాను భారముగాను ఉండవలనని చెప్పుటలేదు, కానీ హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగలలేదనియు, తక్కువ కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానులుగా ఉండ నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరలను మరియొకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరను సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను.
దేవునికి స్తోత్రం. కానుక గురించి మాట్లాడుతున్నటువంటి మాట, మీరు ఏదైతే మీ హృదయంలో సిద్ధ మనసు కలిగి ఉంటారో నసుకొద్దు, సనగొద్దు. దేవుని యొక్క ప్రీతికరమైనటువంటి, దేవునికి ప్రీతికరంగా ఉండనట్లు మీ అర్పణ ఎంతైతే మీ మనసులో అనుకుంటారో అంత దేవుని సన్నిధిలోనికి తీసుకుని రండి. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు టోటల్గా దీని విషయం చెప్పేది ఏంటంటే, మన బాధ్యతలు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం విత్తాలి, కానుక విత్తాలి. అది కూడా హృదయపూర్వకంగా మీ హృదయంలో ఎంతైతే అనుకుంటారో, కలిమి కొలది. ఇప్పుడు బాగా సంపాదించేవాడు 100 రూపాయలు ఇస్తాడు, పాపం పేదరాలు పనికి వెళ్ళేటువంటి ఆమె కూడా 100 రూపాయలు ఇస్తుంది. ఇందులో కలిమి కొలదనే మాట నెరవేర్చబడుతుందా? నేను ఎప్పుడు దశంభాగం గురించి, కానుక గురించి చెప్పలే, కానీ ఆశీర్వదించబడుట కొరకై ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడుట కొరకై, పరలోకమందు మన ధనము నిలవలు ఉండుట కొరకై ఈ మాట చెప్తున్నాను. దేవునికి ఇష్టమైనటువంటి వారంగా ఉన్నటువంటి మనము కొన్ని బాధ్యతలు, సంఘము దేవుని రాజ్య వ్యాప్తి కొరకైనటువంటి వాటి నిమిత్తమై ఆ బాధ్యతలు కలిగి ఉండడం కొరకే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కూడా ఆజ్ఞాపించాడు. ఒకటి కుష్టి వ్యాధి కలిగి ఎదురొస్తుంటే ఒక 10 మంది వాని దగ్గర వారిని స్వస్థపరిచి, యాజకుడు నిర్ణయించిన కానుకను మందిరంలో చెల్లించి మీరు వెళ్ళండి అని చెప్పన్నాడు. దేవునికి స్తోత్రం. బాధ్యత అది. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన మనము తన రాజ్యాన్ని వ్యాప్తి చేసుకోవడం కోసం కావలసినటువంటి కానుకను సిద్ధపరచమని దేవుడే సెలవిచ్చిన మాట. ఇది నేను చెప్తున్న, సొంతగా నేను చెప్పిన మాట కాదు, నేను రాసిన మాట కూడా కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు భయము, అన్ని విషయాలు చెప్పడానికి భయపడ్డ, కానీ దశమ భాగం గురించి చెప్పాలంటే కొద్దిగా భయమే హృదయంలో. కానుక గురించి చెప్పాలన్నా కూడా భయమే. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ అందుకని బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఎదిగిన కొద్దీ. ఇప్పటికీ నమ్మకస్తులు ఉన్నారండి సంఘంలో, ఇప్పటికీ నమ్మకస్తులైనటువంటి వారు ఉన్నారు. దేవునికి కానుక పంపించి నెల నెల కానుక కొంత మన సంఘంలోనే వారికి ఉన్న కలిమి కొలది ఇప్పటికీ నెల నెల కొంత కానుక పంపించి క్షేమాభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడి, ఈ వస్తువు తీసుకున్నా, ఈ కానుక తీసుకున్నా, ఈ వస్తువు కొనండి, లేకపోతే మందిరంలో ఏదైనా అవసరంతో చూడండి, లేకపోతే మీ కుటుంబంలో ఏదైనా అవసరంతో చూడండి అని చెప్పని పంపించేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మనం ఆ విషయం అన్నిటిలో ఆ విధంగా మనం ఎదుగుదముగాక. ఇంకొక మాట కూడా చదివి నేను ఇంకో ముందుకెళ్తాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఈ మాట కూడా అక్కడే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చకచక చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, పంపిన వస్తువులు మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. దేవునికి స్తోత్రం. మనం పంపేటువంటి కానుకంట, మనం ఇచ్చేటువంటి కానుకంట సువాసనయు దేవునికి యాగమునై. ఇదివరకు యాగాలు యజ్ఞయాగాదులు బలులు అర్పించి, పశువులు అర్పించి తీర్చబడ్డవి. ఇప్పుడు అవి మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొంతమంది నాకు తెలిసినటువంటి వారు ఉన్నారు, నేను వాళ్ళని విమర్శించడం కాదు, కానీ నా ఉద్దేశం అయితే నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆర్థికంగా బలపరచబడాలి. నా ప్రార్థన అదే. ఎవ్వరు కూడా అప్పులతో కూలిపోకూడదు, ఈరోజు భోజనం లేక అల్లాడిపోతున్నామన్నటువంటి ఆలోచన రాకూడదు, అది ఉండకూడదు. అందుకనే నేను ఎక్కువ సంఘంలో రోగాలతో ఎవరు ఉండకూడదయ్యా, అప్పులతో ఉండకూడదయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తాను. అర్థమవుతుందా?
ఒక ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని అదే కుటుంబాల దగ్గరకు వచ్చినప్పుడు అవే ప్రకటిస్తాను. దేవుడు వాటిని నెరవేరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎదిగిన కొలది దేవునికి మనము ఇచ్చినటువంటి అర్పణ అది ఎలా ఉంటుందంటే అది దేవునికి సువాసనయు ప్రీతికరమైనటువంటి యాగముగా ఉంటుందట. మనం యాగం చేస్తున్నాం దేవునికి, తన రాజ్యం కొరకు. ఇంకా చెప్పాలంటే నాకు ఒక పాస్టర్ గారు చెప్పాడు, ఒక బ్రదర్ చెప్పాడు, నేను మొన్న 3 ఎకరాలు కొన్నానన్న పరిచర్య మీద అన్నాడు. 1 ఎకరం అప్పుడు ఎంత 30 లక్షలు పెట్టుకున్నాను, ఇప్పుడు అది 1 కోటి రూపాయలు అయింది. ఇప్పుడు నేను బాగా సూపర్ హ్యాపీ బాగుంది అన్నాడు. నాకు మైండ్ పోయింది అంతే. విశ్వాసులు డబ్బులు పెట్టి పొలాలు కొనుక్కోవటం ఏంది? ఇంకో చోట సంఘం కట్టు, ఇంకో చోట సంఘం కట్టు, ఇంకో చోట మందిరం కట్టు, అక్కడ కొంతమందిని దేవుని కొరకు రక్షించు. అర్థమవుతుందా? విశ్వాసులు డబ్బులు పెట్టి పొలం కొనుక్కోవటం ఏంది నాయన? నా మాట అర్థమైన స్తోత్రం చెప్తారు గట్టిగా. కనుక జాగ్రత్త. మన ఇచ్చేటువంటి కానుక పరిచర్యకు ఉపయోగపడితే చాలా క్షేమం మనకు కూడా. అందుకని జాగ్రత్త కలిగి ఆడంబరాలు దేవుని మహాకృపను బట్టి నేను చెప్తున్నాను. ఇప్పటికీ నా సొంత అవసరతలు కుటుంబం ఇప్పుడు భోజనం అంటే సంఘం మీదే తింటున్నాం, ఎందుకంటే సంఘము మమ్మల్ని పోషించాలి. ఇంకా కొంతమంది దైవ సేవకులు ప్రేమించి రైస్ అవి పంపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఎప్పుడన్నా ఒకసారి. పరిచర్య చిన్నది, ఒంటరిగా పోరాడుతున్నాడు అని చెప్పని ప్రేమించి కొంత రైస్ అవి పంపిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏదైనా మంది కానుక వస్తే కొంత ఇంట్లోకి వాడతాను. 10వ భాగం ఖచ్చితంగా తీస్తాను. మీరు ఇచ్చేటువంటి దిందులు వేస్తారు కదా, 10వ భాగం తీస్తాను. తీసి ఒక దైవజనునికి ఇచ్చి పంపిస్తాను, ప్రార్థన చేయించుకుంటాను. ఇప్పటికి నేను నా రొటీన్ జీవితం అది. నిన్నగాక మొన్న మీకు చెప్తా వినండి. ఇంట్లో 10వ భాగమే ఉన్నాయి నా దగ్గర. కేవలం 700 రూపాయలు తీసి పక్కన పెట్టి అప్పుడు ఒక 100, అప్పుడు ఒక 100, అప్పుడు ఒక 100, అప్పుడు ఒక 50, అప్పుడు ఒక 20 ఇచ్చేటువంటి మీరు ఇచ్చేటువంటి కానుకలు కూడా తీసి పక్కన పెడితే 720 రూపాయలు అయినాయి. మా ఇంటికి పాస్టర్ గారు ఒక ఆయన వచ్చాడు, నేను వస్తే ప్రార్థన చేయించుకొని ఆ 700 నా దగ్గరికి లేవు, చిల్లర 1 రూపాయి లేదు. ఇక నేను సొంతకు వాడుకోవడానికి కూడా నా దగ్గర లేవు. స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. అయితే ఆయనకి ఇచ్చి, ఎందుకంటే అది దేవుని భాగం, పరిచర్యకు పోవాల్సింది, అది దేవునికి ఇచ్చేసాను. నా దగ్గర వాడుకోవడానికి ఏమీ లేదు. అట్లాగని దేవుని సొమ్ము వాడని ఎప్పుడు కూడా. ఒకవేళ ఎప్పుడన్నా ఒకసారి వాడితే ప్రభువా ప్రార్థన చేసుకొని నీ దగ్గర అప్పు తీసుకుంటున్నానయ్యా, మరలా నీ అప్పు నీకు ఇస్తానయ్యా అని గుర్తుపెట్టుకుని మరలా అందులో పెడతా. ఖచ్చితంగా గుర్తుంటుంది. గుర్తుపెట్టుకోకపోతే మళ్ళీ ఎక్కడ లెక్క తప్పుతామేమని అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా. ఇంట్లోకి వాడిని గుర్తుపెట్టుకునేమో కానీ 10వ భాగంలో నుంచి తీసినవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని పెట్టేస్తాను. మళ్ళీ దేవుని కృప చూడండి. నా దగ్గర ఏమీ లేవు, దైవజనునికి ఇచ్చి పంపించేశాను. నేను అప్పు చేసి ఇవ్వాల, ఆయన సొమ్ము ఆయనకి ఇచ్చానంతే. నేను అడిగిన ఒక సహోదరుడు ఫస్ట్ తారీఖు కొట్టాల్సిన డబ్బులు ఆయన జీతంలో 10వ భాగం. మన ఈ మధ్యకాలంలో ఉద్యోగం వచ్చింది, ప్రార్థన చేసాం ఆ బిడ్డ కొరకు. 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ కొట్టేవాడు, పంపించేవాడు, పాస్టర్ గారి మందిరానికి వాడండి. ఈ మధ్యకాలంలో కొత్తగా ఉద్యోగం వచ్చింది. నిన్న అవి మర్చిపోయాడో నేను అడగను, ఏంది కొట్టలేదు, ఏంది బ్రదరు, ఏంది తమ్ముడు, ఏందయ్యా అని అస్సలు కాను గురించి అస్సలు అడగను. ఎప్పుడైనా అడిగాను మిమ్మల్ని? ఏమా ఎప్పుడైనా అడిగానా? అడగను. దేవుడు ఒక అద్భుతం ఏంటంటే, మరి గుర్తొచ్చిందో దేవుడు గుర్తు చేశాడో నాకు తెలియదు కానీ తెల్లవారు చూస్తే నా అవసరాలకు డబ్బులు పంపించాడు ఆ సహోదరుడు ద్వారా. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇక తెల్లవారితే నా దగ్గర రూపాయి లేదు. మనం దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడే మనకి అన్నీ సర్వసమృద్ధిగా పంపిస్తాడు. స్తోత్రం. నేను భోజనం కోసం ఎప్పుడు ఆలోచించలేదండి. ఎప్పుడు ఈరోజు లేదు అనేది ఆలోచన చేయలేదు ఎప్పుడు కూడా. మా పాస్టర్ గారు కూడా చెప్పదు.
ఇది లేవండి అవి లేవండి అని ఎప్పుడు కూడా చెప్పదు. అవి తీసుకురా అంటది అంతే. ఒకవేళ జేబులో డబ్బులు ఉన్నాయి అనుకో, తీసుకొస్తా, లేదంటే రేపు తెస్తాలేమ్మా అంటే ఈలోపు అసలు దాని గురించి ప్రార్థన కూడా చేయను. ప్రభా ఇంట్లో నూనె లేదంట, మరి నూనె అసలు ఈ ప్రార్థనలని చిన్న చిన్న ప్రార్థన, అసలు ఆ ప్రార్థనలు చేయకూడదండి. మాకు ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పమన్నాడు పొద్దున్నే, అంతే కదా. మా అనుదిన ఆహారం మాకు దయచేసినందుకు నీకు వందనాలు అనమన్నాడు కదా. ఇవన్నీ చిన్న చిన్న ప్రార్థనలు, అవి కాదు మనం చేయాల్సిందే. కొట్టే సింహస్థలాన్ని అద్భుత సూచక్రియలు చేయగలిగిన ప్రార్థన మనం చేయాలి. భోజనం అయ్యా, నూనె లేదయ్యా, పాస్టర్ గారు రమ్మన్నారు అని ఎప్పుడు ఆ ప్రార్థన చేశారు కనండి. స్తోత్రం. అట్లాగని ఎవరి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తానమ్మని వెళ్ళేవాడు కదా. అసలు అది నా లక్షణమే కాదు. మా పాస్టర్ గారు ఏదైనా అక్కర్లో ఉన్నాడేమో ప్రార్థన చేయడానికి వచ్చాడు అని అలవాటు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలిసినటువంటి వాళ్ళు. అది క్రమం కాదు. స్తోత్రం. హల్లెలూయా. అక్కరలు పైన ఉన్నటువంటి దేవుడే తీరుస్తూ వస్తున్నాడు ఇప్పటికి కూడా. నన్ను పరిచర్యకు పిలిచిన దేవుడే ఇప్పటికి అన్నీ తీరుస్తూనే వచ్చాడు. అయితే చూడండి, ఇంకొక మాట కూడా చదివి మనం ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, దేవునికి ప్రీతికరమైనటువంటిది ఏదో ఇంకొక మాట చదివి మనం ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ, స్తోత్రం, దేవునికి ఇష్టమైనటువంటి సేవ చేయిద్దాం. సేవ అంటే ఇక్కడ కూర్చొని నించొని వాక్యం చెప్పటమే కాదు. దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి సేవ అంటే దేవునికి ఇష్టంగా నడుచుకోవడం. నీ ప్రవర్తన చూడండి, నీ ప్రవర్తన నీ ఉన్న చోట దేవునికి ఇష్టంగా ప్రత్యేకంగా ఉందనుకోండి, వాడికి ఆలోచన వస్తుంది, ఏంటి ఇతను ఒక ప్రత్యేకంగా ఉన్నాడు. అది కూడా సేవేనండి, దేవుని సేవ. అది కూడా దేవుని మాట, ఒక మాట చెప్పడం కూడా ఒక సేవ. అది కూడా మీ పరిధిలో. ఇంకొక మాట కూడా చదువుదాం. చూడండి, రోమపత్రిక 5:15 అధ్యాయం 30 వచనం చదివి ముగించేద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈ విషయం కూడా చదివి మనం ముగించేద్దాం. 15:30. సహోదరులారా, నేను యూదయలోనున్న తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు సంతోషంతో మీ వద్దకు వచ్చి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన బ్రతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైనటువంటి వారు చేయవలసినటువంటి బాధ్యత, ఇందాక చెప్పాను కదా, గుంపు ప్రార్థన. సంఘంతో, సేవకులతో కలిసి గుంపు ప్రార్థన చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఇది దేవునికి ప్రీతికరమైనటువంటిది, దేవునికి ఇష్టమైనటువంటిది. ఇప్పుడు మేము అనేక మంది దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసి వస్తున్నప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి దెయ్యాలు ఇంట్లోకి వస్తున్నాయి. నిజమండి, నిజం వస్తాయి. వాటి మీద పోరాడి అసలు ఇక వాటి మీద పోరాటమే మాకు సరిపోతుంది. అది అందరం కలిసి గుంపు ప్రార్థన మనం చేయగలిగితే దేవునికి స్తోత్రం. ఇంకొక చోట వ్రాయబడి ఉంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కీర్తనలతో ఆయన స్తుతించడము, ఆయనకు ఘనపరచడము ఆయనకు ప్రీతికరంగా ఉంటుంది. కీర్తనలు పాడటం కూడా ఆయనకు ప్రీతికరమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎన్ని విషయాలు చెప్పాను.
మొట్టమొదటిది, మనము దేవునికి ప్రీతికరమైనటువంటి వారము, దేవునికి ఇష్టమైనటువంటి వారము అని దేవుడు ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. ఇష్టమైనటువంటి వారంగా మారిన మనము ఇశ్రాయేలు ప్రజల్ని, అన్యులైనటువంటి మనల్ని ఏ విధంగా ఇష్టమైనటువంటి వారంగా ఆయన చేసుకుంటాడంటే, ఆయనకి ప్రీతికరంగా మారుతామనంటే పరిశుద్ధాత్మ చేత పవిత్రపరచబడితే ఆయనకి ఇష్టంగా మారుతాం. ఫస్ట్ పాయింట్. ఆయనకి ఇష్టంగా మారినటువంటి వారికి దేవుడు ఏమిస్తాడు? రక్షణ కవచం, రక్షణతో అలంకరిస్తాడు. ఇంకా మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మారితే, దేవునికి ఇష్టంగా మారితే శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా ఉన్నాయి. దేవునికి ఇష్టంగా ఉంటే మనకేమేమి ఇస్తాడో నేను 2 మాత్రం చెప్పాను. మొదటిది, దేవునికి ఇష్టంగా మారితే మనకు రక్షణ వలయం ఇస్తాడు. రెండవది, దేవునికి ఇష్టంగా ఉంటే మనము దేవుడు మన శత్రువులు కూడా మిత్రులుగా దేవుడు చేస్తాడు. ఇప్పుడు మన బాధ్యతలు, కానుక విషయంలో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, మా సంపాదన కోసం కాదు, మేము ఆస్తులు సమకూర్చుకోవడానికి కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు. ఒకవేళ ఎవరికైనా మీరు ఇవ్వాలనంటే నిజంగా దేవుని పని కొరకే ఉపయోగపెడుతున్నారా, లేకపోతే వారి యొక్క ఆస్తులు సంపాదించుకొని వాటిని వృద్ధి చేసుకోవడానికి చేస్తున్నారనేది కూడా పరీక్షించండి. వాక్యపు వెలుగులో పరీక్షించి కానుకివ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చూడండి, ఆ తర్వాత చూడండి, కానుక విషయంలో దేవుడు ఎట్లా మనం ఏదైతే సిద్ధపరచుకున్నామో అది సనగక ఎదిగే కొద్దీ, కలిమి కొద్దీ, ఎదుగుతున్నే కొద్దీ నీ కానుక పెరగాలి. ఆర్థికంగా నీ సంపాదన పెరిగే కొద్దీ కానుక పెరగాలి అని నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొకటి, పరిచర్య, దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్య. ఏంటి పరిచర్య అంటే? గుంపు ప్రార్థన, దైవ సేవకుల కొరకు ప్రార్థన, సంఘం కొరకు ప్రార్థన, వీటన్నిటినీ కలిసి మనం ప్రార్థన చేయటం కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారంగా మారుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమపత్రిక 15:30 కూడా దేవుని వాక్య ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విధమైనటువంటి లక్షణాలు మనలో ఉంటే దేవునికి ప్రీతికరంగా మనం మారుతాం. ఇందాక మనం ఫస్ట్ చెప్పాం కదా, నేను దేవునికి ఇష్టమైనటువంటి అసలు ఆ మాట చెప్పేటప్పుడు అందరి ముఖాల్లో అసలు ఒక వెలుగు చూశాను. మరి ఇప్పుడు ఏందో నాకు అర్థం కావట్లా, ఎవరి ముఖాలు చూసినా వాడిపోయి కనపడుతున్నాయి. ఈ మధ్యలో మళ్ళీ చాలా బాధ్యతలు వచ్చా, మధ్యలో చాలా రకరకాలైనటువంటి విషయాలన్నీ మధ్యలోకి వచ్చా. అది మొదటి దానికి చెప్పిన దానికి అస్సలు పొంతన లేకపోయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.